తల్లి ఏదనుకుంటే జరుగుతుంది. మీరు 3 వారాలు వర్షం రండి, కోరుకోండి ఏదన్నా, అది కంపల్సరీ జరుగుతాయి. చలుడా పానకం తీయగా ఉంది. నీట్గా శ్రీరామనవమి పానకాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి గంగళం గుడి అని ఉంటుంది ఇక్కడ. లైక్ పంట చేలు మిడిల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీ. ఐ థింక్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించుంటా, షార్ట్స్లో చూపించుంటా. ఓన్లీ ఆ టెంపుల్స్ చాలా బాగుంటుంది. ఎండ ఎలా ఉన్నాయంటే మొత్తం షటిల్ తడిసిపోతున్నాయి. ఎర్ర కూడా వస్తుంది ఎండ అసలు. ఇప్పుడు నేను దివ్య అయితే వెళ్తున్నాం. ఇంత ట్రెడిషనల్గా రెడీ అయిపోయా. శారీ బాగుంది దివ్య, థ్యాంక్ యూ చెప్పాలి. శారీ బాగుందంటే ఫేమస్ గంగాలం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. అటు ఇటు కొబ్బరి చెట్లు, ఇటేమో పంట చేలు. టెంపుల్ అసలు ఫుల్ గ్రీనరీలో మంచి భలే ఉంటుంది అసలు. యాక్చువల్గా ఈ టెంపుల్కి నేను ఎప్పుడో 6 months 10 months బ్యాక్ అయితే అప్పుడు వచ్చాను. అప్పుడు స్లోగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే చేస్తారు. ఫుల్ గ్రీనరీ, ఫోటోషూట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఇదే ఫోటో దిగుతావా అన్నాగా. ఇది ఇటేమో పంట చేలు, కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. గైస్ మందార పువ్వు చూసారు ఎంత ఉంది. ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఒక నర్సరీకి వచ్చినట్టు కూడా ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ప్రశాంతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అయితే. నీట్గా ఫ్లవర్స్ పెట్టి ఇవన్నీ పెట్టి. ఇక్కడ అన్నాగా లేక్ ఒకటి. ఐ థింక్ ఇది బోటింగ్కి ఇస్తే ఇంకా బాగుంటుంది. అది ఇస్తున్నారో లేదో మనకు ఐడియా లేదు. 101 ఎకరం అండి వాళ్ళకి. గణేష్ వాళ్ళని వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు ఆ రోజులు, ఎప్పుడో 100 సంవత్సరాలప్పుడు. తర్వాత వాళ్ళు అప్పుడు ఈ పంటలు లేవు. 82లో మనకి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 2 పంటలు పండటం, వాటర్ మనకి సమృద్ధిగా రావడం ఉంది. అంతకుముందు ఏం లేదు, ఇదంతా పర్ర. వాళ్ళు కూర్చుని తింటాం. ఆస్తి అంతా తరిగిపోయింది చాలా వరకు. తరిగిపోగా ఇంకా 40 ఎకరాలు 60 ఎకరాలు ఉంటే అప్పుడు మా సార్ కొనుక్కున్నారు. మా సార్ గారి తండ్రి తోట నాగేశ్వరరావు గారు అని ఆయన కొనుక్కున్నారు. ఆయన కొనుక్కుని అన్ని ఆయనకు 3 కొడుకులు, 4 కొడుకులు అండి, 3 కొడుకులు ఉన్నారు. అయితే ఆయన చేసుకుంటాం మొదలు పెట్టారు. ఇది బాగా ఎత్తు దెబ్బండి ఇదండి. ఇదండి అప్పటికే ఈవిడ ఉందండి ఆ గణేష్ వాళ్ళ దగ్గర. అప్పటి నుంచి ఈవిడ వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఏదో కొబ్బరిగా కొట్టుకుంటాం,
ఏదో పని చేయించుకుంటాం అలాగండి. ఏళ్ళు ఆయా వచ్చిన తర్వాత కూడా ఏదో కోడిని కోసుకుంటాం, ఒక కొబ్బరికాయ కొట్టుకుంటాం, చేను కోసుకుంటాం, కొబ్బరికాయలు తీయించుకుంటాం ఇలాగనమాట అండి. కొబ్బరి చెట్టు అండి ఆవిడ. కొబ్బరి చెట్టు అండి చెట్టు అండి లోపల చూడ చీర కట్టి ఉంది కదా కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు. ఆ తర్వాత ఇది పెద్ద దెబ్బ అనమాట అండి. ఇది తవ్వుతుంటే ప్రొక్కలైన తిరగబడుతుంది. తిరగబడినప్పుడు మా సార్ గారికి ఏంటి నన్ను ఎలాగా నువ్వు కొంచెం వదిలేసినట్టు చేస్తున్నావు, నేను ఉండగా కూడా నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి ఆవిడ కళ్ళ కనపడి చెప్పడం. అప్పుడు ఏం చేశారంటే మా సారు మళ్ళీ దీన్ని కొంచెం అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మాకు సంక్రాంతికి పెద్ద సంబరం అండి. సంక్రాంతి ఇప్పుడు మాకు ఏటలు పడతానే ఉంటాయండి. ఆదివారం బుధవారం ఖాళీ ఉంటాయండి. ఆదివారం బుధవారం షెడ్యూల్ ఉంటాయండి. షెడ్యూల్లో ఉండుకుంటారు. అవునవునండి. బయట ఆ పొలంలో కూడా ఉండుకుంటారండి. తోటలో జనాలండి ఫ్రీగా సామాన్లు ఇస్తామండి. ఫ్రీగా ఇస్తారంట. రెంట్ సామాన్లు ఫ్రీగా ఇస్తాం, డబ్బు ఇచ్చుకున్నాడు. వాటర్ కూడా ఫ్రీగా ఇస్తామండి. అయితే ఈవెంట్ అంత అభివృద్ధి చేయడానికి కారణం మా సార్ గారు. మా సారు బాగా నమ్మకం అండి ఆయన. ఏది అనుకుంటే అది చేస్తారండి. ఎవరికి ఏం చెప్పరండి ఆయన. ఒక్క రూపాయి కూడా ఇలా రాయరండి సందాలు. అస్సలు సందా అనేది అడగరండి. అసలు ఎవరిని అడగరండి. ఒకవేళ మీరు ఏమన్నా ఒక 50,000 ఇవ్వాలనుకున్నారు అనుకోండి, చేతికి ఇచ్చి ఇచ్చుకోడండి ఆయన. డిబ్బీలు వేసుకోమంటారు. అసలు మేము ఎవరిని సందాలు అడగమండి. ఆ తల్లి అలా చేయించిందండి, ఆయన అలా చేస్తారు. మాలాంటి వాళ్ళందరినీ పోషిస్తున్నాడు. తల్లి ఏదనుకుంటే జరుగుద్ది కంపల్సరీగా. అసలు మీరు 3 వారాలు వర్షం రండి, కోరుకోండి ఏదన్నా, అది కంపల్సరీ జరుగుతారు. దాంట్లో మొత్తం నికరం అన్నమాట. ఆవిడ అంత పవర్ఫుల్ తల్లి అండి. కొబ్బరి చెట్లు మిడిల్లో భలే పెట్టాం కారు. కొబ్బరికి ఏం పడకూడదు. నీట్గా ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు వర్క్. టైం ఎంత అయింది? ఈరోజు మార్నింగ్ లేవడం వల్ల ఎన్ని పనులు అయినాయి అసలు. ఏ వద్దు, నువ్వు ఎన్నింటికి లేసావు? నేను లేపితే లేచావు అది కదా. నేను లేపితే లేవకూడదు దివ్య.